మేడం కూడా చక్కగా మరి మా యొక్క విషయాలన్నీ ఏ కేసులు తెలియ ఉన్నాయి. మరి మా హైకోర్టు డైరెక్షన్ ముఖ్యంగా ఇందులో వచ్చేసి సీజే తెలంగాణ వచ్చేసి పర్టికులర్గా వచ్చేసి ఈ స్పెషల్ లోకాదాలు వచ్చేసి కేసులు వచ్చేసి ఐడెంటిఫై చేసి మీరు ఆఫీస్ ముందు పర్టికులర్గా కష్టాన్ని ఇంటర్వ్యూ తీసుకొని మీరు ఎక్కువ కేసులు తీసుకొని చేస్తారని చెప్పడం వల్ల మేము ఈ విధంగా మిమ్మల్ని తెప్పించడం జరిగింది. కానీ మీరు కూడా మా విషయాలని కోర్టు నుంచి దాదాపుగా ఉన్న 3-4 నుంచి కూడా చక్కగా మీరు ప్రజల్లో మీకు నాకు కేసులు ఏ కేసులు ఉన్నాయి మీరు కూడా చాలా చక్కగా అన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఈ ఈ 2 వీక్స్ వరకు మీరు కూడా డైలీ విధంగా ప్రతి కేసెస్ ఉన్నాయి, మీరు సబ్మిట్ చేసుకోండి. ఎందుకంటే మేము పర్టికులర్గా ఎవరు కానీ మా స్టాఫ్ కానీ ఎవరు అడ్మిట్ కూడా చెప్పలేరు కాబట్టి గ్రామ చెప్పారు కాబట్టి మీరు చెప్పే విషయాలు మీరు చెప్పే న్యూస్ పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులు కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని తర్వాత క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ మళ్ళీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ అన్ని కేసులు కూడా వచ్చేసి తద్వారా వాళ్ళు తెలుసుకొని మీరు చెప్పే విషయాలు మీరు పబ్లిష్ చేస్తే వాళ్ళు వచ్చి చక్కగా వచ్చేసి వాళ్ళు కేసు పరిశీలి చేస్తారని మీరు చాలా కోఆపరేట్ చేసేందుకు మరి మీకు ధన్యవాదాలు. ఈ రోజు మేము అందరూ పిలిపించిన కారణం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ గారికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు చీఫ్ జస్టిస్ గారు స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఈ 15th నవంబర్ కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసులు ఇంకా కొత్తగా పరిష్కరించాలి. ప్రీవియస్ రికార్డ్స్ ఇంకా అంత సాటిస్ఫాక్టరీగా లేవు. స్టేట్ వైజ్గా కన్సిడర్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ మొత్తం కన్సిడర్ చేసినట్లయితే ఇంకా డిస్పోజల్స్ రావాల్సింది. కాబట్టి స్పెషల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇదే ఆదేశాలు మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. స్పెషల్ లోక్ అదాలత్ గురించి జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ఏ విధంగా అయితే కేసెస్ అన్నీ కూడా ఆంపొడబుల్ క్రిమినల్ కేసెస్ అన్ని రకాల సివిల్ తగాదాలు పరిశీలించుకుని రాజమార్గాల విధానంలో మనం ఎలా అయితే నడుస్తున్నామో అదే పందాలో ఈ స్పెషల్ లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇది స్పెషల్ లోక్ అదాలత్ కూడా ఇస్ నథింగ్ బట్ నేషనల్ లోక్ అదాలత్ ఫార్మాట్ సేమ్. బట్ ఏంటంటే మనం నేషనల్ లోక్ అదాలత్ ఎవ్రీ క్వార్టర్లీ వచ్చే దాంట్లో ఈ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ పేరు స్పెషల్ లోక్ అదాలత్ అని మనం ఇక్కడ హైకోర్టు ద్వారా పెట్టడం జరిగింది. దీని మెయిన్ మోటివ్ ఏంటంటే అన్ని పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తీసుకుని ఇవన్నీ కూడా త్వరగా ప్రతి ఆఫీసులో కూడా క్లీన్ ఇంట్రెస్ట్ తీసుకుని అడ్వకేట్స్ ఒక సహకారంతో లిటిగెంట్స్ ఒక సహకారంతో మిగతా అందరు స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ వారి సహకారంతో ఈ యొక్క కేసెస్ టేకప్ చేసి త్వరితగతిన ఈ కేసు పరిష్కరించాలి అనే ఒక గుర్తు బాధ్యతను అందరి మీద పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే స్పెషల్ లోక్ అదాలత్ అనేది మేము ఈ జగిత్యాల యూనిట్లో 15th నవంబర్న ఆదేశాల మేరకు 15th నవంబర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 15th నవంబర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కేసెస్ టేకప్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద. ఈ డైలీ బేసిస్ మీద అన్నీ కూడా క్యూములేటివ్గా 15th నవంబర్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ రోజే కాకుండా ముందు కూడా ఖచ్చితంగా వచ్చి వాళ్ళు ఉన్నటువంటి కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ అన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి అవకాశము. దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో కూడా రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, అలాగే మ్యారేజ్ ఓపీసు, ఈవీసీ కేసులు, ఎంసీ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి. అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో తీసుకునే విధంగానే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టేకప్ చేసి డైలీ బేసిస్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా సెటిల్ చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఎస్టీసీ కేసెస్ కూడా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి పరిధిలో ఉన్నటువంటి ఎస్టీసీలు కూడా డైలీ బేసిస్ మీద కౌంట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద కేసెస్ సెటిల్ చేసి ప్రతిరోజు కూడా డైలీ స్టాటిస్టిక్స్ అనేది జిల్లా కోర్టుకు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్కి కూడా ఆదేశాలు కూడా ఇచ్చున్నాము. ఇప్పుడు వరకు ఏంటంటే మాకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశాలు వచ్చిన వెంటనే అందరూ జ్యుడిషియల్ ఆఫీసర్స్తో యూనిట్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరితో కూడా ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ గురించి మీ అందరూ కూడా ఒక వర్చువల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ
అవుట్ స్టేషన్ ఉన్నటువంటి ఆఫీసులు వర్చువల్గా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఫిజికల్గా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము ట్రైన్ మీడియేటర్స్ యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకోమని చెప్పి హైకోర్టు వారి ఆదేశం. ఇక్కడ మా అంతకుముందు జగిత్యాలలో ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్కి 2-3 ట్రైన్ మీడియేటర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు అడ్వకేట్స్ నుంచి లిస్ట్ బాగా వచ్చి వాళ్ళంతా కూడా ట్రైనింగ్ 48 hours ట్రైనింగ్ తీసుకుని కరీంనగర్లో వాళ్ళ ట్రైన్ మీడియేటర్స్ కింద వాళ్ళు ఇక్కడ ఎన్రోల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జగిత్యాలలో 11 మంది ఉన్నారు. అవుట్ స్టేషన్లో కోర్టులో 4, మెట్లలో 4, అలాగే ధర్మపురంలో 2. ఎంతమంది మీడియేటర్స్ మాకు వచ్చారు. దీనివల్ల హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో మీడియేటర్స్ సహాయం కూడా మీరు తీసుకుని మీడియేటర్స్ ఏమో కొన్ని కేసెస్ కౌన్సిలింగ్ చేయడంలో వినియోగించుకుని పార్టీస్ ఒక అండర్స్టాండింగ్ రావడానికి వాళ్ళ యొక్క పద్ధతిలో వాళ్ళ యొక్క మీడియేషన్ పద్ధతిలో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొంత రాజీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల మేము అదే ఆదేశాలను అనుసరించి మేము ట్రైన్ మీడియేటర్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తి సహకారం అందించడానికి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. బార్ అసోసియేషన్ బార్ ప్రెసిడెంట్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అదేవిధంగా బార్ మెంబర్స్ అందరితో కూడా మధ్యాహ్నం కూడా మీటింగ్ జరగడం జరిగింది. మేము స్వయంగా వెళ్ళి అక్కడ బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కూడా కేఆర్ఎస్ వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ కాబట్టి ఈ యొక్క కేసులు పరిష్కరించడంలో కీలక పాత్ర వాళ్ళ యొక్క రోల్ కూడా ఉంటుంది కాబట్టి కీలక పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరం కూడా వాళ్ళు కూడా తమ వంతు సహకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్తో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్తో టీఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేశాము. ఇందాకే దానిలో కూడా వాళ్ళు ఎంబీఓపీఎస్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాక్స్ క్లెయిమ్స్ సంబంధించి ప్రత్యేకంగా బిలో 6 lakhs, బిలో 10 lakhs ఉన్నటువంటి ఇంజరీ కేసెస్, అదేవిధంగా ఉన్నటువంటి డెత్ కేసెస్ ఫస్ట్ ప్రయారిటీ స్పెషల్ లోక్ అదాలత్కి తీసుకున్నాము. దానివల్ల ఎక్కువ కేసెస్ ఏదైతే తక్కువ అమౌంట్స్ కాంపెన్సేషన్ క్లెయిమ్స్ ఉన్నాయో అవి త్వరితగతిన పరిస్థితి కానీ సక్సెస్ఫుల్గా అవడానికి కూడా ఈ పోలీస్ వాళ్ళందరి మీద కూడా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా సకాలంలో సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతిసారి కూడా మాకు తోడ్పడుతుంది ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పత్రికా విలేకరులంతా కూడా దయచేసి ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ గురించి ప్రజలందరిలోకి తీసుకెళ్ళి మీ వంతు సహకారం అందించమని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.